మా ఫ్రెండ్ గారికి కొత్తగా పెళ్ళైంది మావా, అందుకే వెళ్ళి బీచ్ లో వదిలిపెట్టేసి వచ్చాం. కొత్తగా పెళ్లి అయితే బీచ్ లో వదిలిపెట్టడం ఏంటనుకుంటున్నారా? ఒక్కసారి వీడియో చూడండి. మా గ్యాంగ్ లో ఫస్ట్ పెళ్లి మావా, అది కూడా లవ్ మ్యారేజ్. సరే పెళ్లి అయిపోయిందిగా బ్యాచులర్స్ పార్టీ ఇవ్వరా అంటే ఇప్పుడు బ్యాచులర్స్ మీరు మావా, నేను కాదు మీరే పార్టీ ఇవ్వాలని చెప్పి అంటున్నాడు. ఇంకా చేసేదేం లేక ఇంటికి వచ్చి పెరుగన్నం తినేసి పనుకున్నాము. చూసారా మావా, వాడు లవ్ మ్యారేజ్ చేసుకుని బ్యాచులర్స్ పార్టీ ఇవ్వరా అంటే నన్నే పెరుగన్నం తినేలా చేశాడు. అంత ఈజీగా ఎందుకు వదిలేస్తావండి? అందుకే మావా బండికి చేంజ్ చెప్పకుండా బీచ్ కి అయితే స్టార్ట్ అయిపోయా. సడన్ గా బీచ్ కి ఎందుకు రా అంటే ఇంకెప్పుడు మనం వెళ్ళలేం కదా మావా, నీకు మ్యారేజ్ ఎందుకు అని చెప్పేసి ఏదో చెప్పి మేనేజ్ చేసా. బీచ్ కి తీసుకెళ్ళి ఏం చేస్తాం అనుకుంటున్నారా? ఒక్కసారి ఇంటి వరకు చూసండి, మీకు అర్థం. దారిలో చూడండి మా ఎన్ని గొర్రెలు ఉన్నాయో. వీటిలో ఒక్కడ సైడ్ చేసిన సిట్టింగ్ కి ఈజీగా 1 వీక్ సెట్ అవుద్ది. సైడ్ చేస్తే ఎలా ఉండేదా అని ఊహించుకుంటూనే బాపట్లకు వచ్చేసాము కరెక్ట్ గా క్లాక్ టవర్ దగ్గరికి. ఈ క్లాక్ టవర్ చూస్తుంటే ఎవడో గుర్తొస్తున్నాడు. వద్దులేమో ఈ క్రింజ్ అంత ఎందుకు మన వీడియోలోకి. అలా బాపట్ల నుండి 10 minutes లో బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం మావా. ఇక్కడికి వచ్చినా కూడా అడిగామో ఏమైనా పార్టీ ఇప్పిరంటే చేతులు లేసి బయట ఇచ్చి ఇదే పార్టీ అంటున్నాడు. నా ప్లేస్ లో మీరు కానీ ఉంటే వీడిని ఏం చేస్తారో డెఫినెట్ గా కామెంట్ చేయండి. వాడు ఇంకంత మాట అనేసరికి చచ్చించాపోడు చేతిలో పెట్టి తింటా ఉండి ఇప్పుడే వస్తా అని చెప్పేసి పక్కెళ్ళామావా. వాడు చూడండి ఆ చచ్చించాపతిని ప్రశాంతంగా ఫోన్ చూస్తూ కూర్చున్నాడు. మేము ఎక్కడికి వెళ్ళామన్న ధ్యాస కూడా లేదు. వీడికి ఇంక ఇలా కాదని చెప్పేసి అక్కడే వదిలేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకో ట్విస్ట్ ఏంటంటే వాడు ఫోన్ లో రీఛార్జ్ కూడా లేదు మావా. ఇప్పుడు మీతో పాటు నేను కూడా చూస్తాం మావా వాడి ఇంటికి ఎలా వస్తాడో. వాడు అసలు ఇంటికి వచ్చాడా లేదనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీరు ఇంకా ఫాలో చేయకుండా చూస్తే ఫాలో చేసేయండి మావా.